సో ఎట్లాగూ వివాహం సమస్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గురుగారు, ఈ మధ్య కాలంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. భార్యాభర్తల మధ్య అంతరాలు కావచ్చు, వెంటనే విడాకులు కావచ్చు. అసలు జ్యోతిష్య పరంగా చెప్పండి, అసలు ఈ కుటుంబ కలహాలు, భార్యాభర్తలు విడిపోవడాలు ఏంటి ఇదంతా? మొట్టమొదట వివాహ వైఫల్యానికి కారణం ముహూర్తం. వివాహ ముహూర్తం ఫస్ట్ ఫెయిల్యూర్. ఓకే. దీన్ని పూర్వాపరాలు ఆలోచిస్తే ఓకే, కేవలం కంపాటిబిలిటీ మీద ఇప్పుడు వివాహాలు జరుగుతున్నాయి. అవును. కంపాటిబిలిటీ ప్రకారం 36కి 36 మార్కులు వచ్చిన ఫెయిల్ అయినటువంటి జాతకాలు చూశాను. కరెక్ట్, అవునండి. అసలు కంపాటిబిలిటీ చూడకుండా, జాతకాలు చూడకుండా ఆనందకరమైన వివాహం జీవితం నవ్విస్తున్న వాళ్ళని చూశాను. నిజం. ఇక్కడ కంపాటిబిలిటీ మీద చేసేటువంటి వివాహం ఎప్పటికీ సెట్ కాదు. అవును. చూడకుండా పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉంటారు. చూసి పెళ్లి చేసుకునే పని అయితే ఓపికతో ఉండాలి. ఫస్ట్ వన్. అవును. రెండోది వివాహ లగ్న దోషం అని చెప్పాం. రెండోది ఆ లగ్నం కూడా సరైనటువంటి నిష్ణాతుల దగ్గరకు వెళ్లకుండా గ్రామ పురోహితుల దగ్గర, గుళ్ళో కూర్చున్నటువంటి పురోహితుల దగ్గర వాళ్ళ అనుకూలమైన ముహూర్తాలు పెట్టుకొని, అవును, మ్యాక్సిమం అవే జరుగుతున్నాయి. పెట్టుడు ముహూర్తాలు కూడా ఒక పెద్ద సమస్య. ఇవన్నీ కాదు. ఇవన్నిటికి కారణం చివరికి ఎక్కడ ఎక్కుతున్నారు? పెళ్ళైన 3 నెలలకి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఒక్కసారి మీరు విడాకులు తీసుకోవాలా వద్దా, ఈ అమ్మాయితో ఈ అబ్బాయితో మీరు కంటిన్యూ చేయాలా చేయకూడదా అని నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి నన్ను సంప్రదిస్తే ఓకే, దానికి ఏంటి అని చెప్పగలుగుతాను. అవునా? విడిపోవడం తప్పు కాదు. ఎందుకు ఆ దోషం ఎక్కడొచ్చిందో మనం ఫస్ట్ రెక్టిఫై చేయాలి. ఓకే. ఓకే. కాబట్టి ఇక్కడ అలా సందిగ్ధంగా ఉండి పరిపూర్ణమైనటువంటి వివాహ జీవితాన్ని అనుభవించలేని వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కే ముందు మీ లగ్న పత్రిక ఓకే, మీ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని సంప్రదిస్తే ఓకే, ఇది ఉంటుందా ఊడుతుందా, ఓకే, ప్రొసీడ్ అవ్వచ్చా కాకూడదా ఓకే అనేది మనం నిజ నిర్ధారణ చేయొచ్చు. లేదా లోపాలు గనక ఉంటే పరిహారాలు పరిష్కారాలు సవరించవచ్చు. కరెక్ట్. చివరికి కోర్టు మెట్లు ఎక్కి అక్కడ ఎదురు బొదురు కూర్చొని పనులు కాక ఈ రోజున భారతదేశం ప్రకారం గణాంకాల ప్రకారం 70% విడాకుల కేసులు ఎక్కుతున్నాయంటే అవును, అది ఎంత దయనీయ స్థితిలో వివాహ వ్యవస్థ పడిపోయిందో మనం చూడొచ్చు. కాబట్టి భవిష్యత్తులో దీనిపైన కొన్ని అద్భుతమైనటువంటి అంశాలను మనం సూచించే ప్రయత్నం చేద్దాం. ఎవరన్నా అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు 24/7 ఆశ్రయించండి. వచ్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, లగ్న పత్రిక కంపల్సరీ పత్రిక తీసుకురండి.